పార్టీలకు చెందిన కామాంధుల స్టోరీలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఒకసారి దొరికిపోయినా సరే ఎలాంటి పశ్చాత్తాపం మొహమాటం లేకుండా మరలా అవే పనులు చేస్తూ సభ్య సమాజాన్ని నివ్వెరపోయేలా చేస్తున్నారు. అలాంటి కూటమి నేతల్లో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంది. ప్రజాప్రతినిధిగా పద్ధతిగా ఉండాల్సిన ఆయన వివాహేతర సంబంధాలతో నిత్యం వివాదాల్లో ఉంటున్నారు. క్షేత్రస్థాయిలో ఆయనపై వస్తున్న ఆరోపణలే దీనికి నిదర్శనం. తాజాగా సత్యవేడు నియోజకవర్గ పరిధిలో బయటకొచ్చిన ఓ ఆకాశ రామన్న లేఖ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈయన పేరు కోనేటి ఆదిమూలం. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గ ఎమ్మెల్యే. కూటమి అభ్యర్థిగా సత్యవేడు నుంచి గెలిచిన ఈ టీడీపీ నాయకుడు ఈ మధ్యకాలంలో వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. టీడీపీ మహిళా నేత ఒకరిని లోపరుచుకుని వీడియోల సాక్షిగా దొరికిపోయి అప్పట్లో హాట్ టాపిక్ గా మారారు. ఈ ఘటనకు సంబంధించి బాధితురాలు మొదలుపెట్టిన న్యాయ పోరాటం కూడా ఎక్కువ కాలం సాగలేదు. ఏం జరిగిందో ఏమో కానీ తనపై కేసులను ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం 2-3 నెలల్లోనే కొట్టేయించుకున్నారు. అది కూడా అప్పట్లో సంచలనంగా మారింది. ఇదంతా గతం. ఇప్పుడేంటి అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాం. తాజాగా సత్యవేడు ప్రజానీకం పేరుతో ఒక బహిరంగ లేఖ తెర మీదకొచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఫిర్యాదు చేస్తూ సత్యవేడు ప్రజలు రాసినట్టుగా ఈ లేఖను రాశారు. ఇందులో సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం రాసలీలల జాబితాను పొందుపరచడం మరొకమారు జిల్లాలో సంచలనాత్మకంగా మారింది. ఆదిమూలం వివాహితర బంధాలతో పాటు ఆయన నియోజకవర్గంలో చేస్తున్న వసూళ్లను, దందాలను కూడా ఈ లేఖలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలమే కాదు, ఆయన కుమారుడు కోనేటి సుమన్ కూడా తక్కువ వాడేమీ కాదని, తండ్రి బాటలోని తనయుడు నడుస్తున్నాడని ఈ లేఖ రాసిన వారు ఆరోపణలు చేశారు. నారాయణవరం జడ్పీటీసీ అయిన కోనేటి సుమన్ చేతుల్లో మోసపోయిన మహిళల సంఖ్య చాలా పెద్దదని, దాదాపు 50 మంది దాకా ఉన్నారని ఈ లేఖలో స్పష్టం చేశారు. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? అది కూడా చేలోకే వెళ్లి జబర్దస్తుగా మేసేస్తుందని మన పెద్దవాళ్లు ఎప్పటి నుంచో చెబుతూ వచ్చిన సామెత. దాన్ని నిజం చేస్తూ తండ్రికి తగ్గ తనయుడు కోనేటి సుమన్ నియోజకవర్గంలో రెచ్చిపోతున్నాడని ఈ లేఖ రాసిన వారు అభిప్రాయపడుతున్నారు. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం రాష్ట్రలేలపైనే కాకుండా ఆయన కుమారుని ఆగడాలపైన కూడా దృష్టి సారించని మహాప్రభువు అని ఆ లేఖ రాసిన వారు ముఖ్యమంత్రి చంద్రబాబుకు మొరపెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో టీడీపీ పెద్దలు ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, కూటమి నేతల తీరుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగి సతమతమవుతుంటే దీనికి తోడు మరలా ఇదొకట అని తలడు పట్టుకుంటున్నట్టు చెప్పుకుంటున్నారు. ఆదిమూలంపై ఆరోపణలు చేస్తున్న వారు సాక్ష్యాలు, ఫోన్ నెంబర్లు, అడ్రస్సులు కూడా ఇవ్వడంతో ఆదిమూలం రాజకీయ ప్రత్యర్థుల వాదన బలపడినట్టుగా చెప్పుకుంటున్నారు. ఎమ్మెల్యే రాష్ట్రలేలపై ఆకాశరామన్న లేఖ సంచలనంగా మారిన విషయం తెలియగానే ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనదైన రీతిలో స్పందించారని సమాచారం. టీడీపీలోని తన రాజకీయ ప్రత్యర్థులే దీన్ని తయారు చేయించారని ఆయన తిప్పికొడుతున్నారట. నేను కడిగిన ముత్యాన్ని అని ఆయన హోంకరిస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో వెలువడిన 6 వీడియోలకు సంబంధించి టెక్నికల్ కారణాలు చూపి తప్పించుకున్న ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఈసారి తప్పించుకోలేరని, తండ్రి కొడుకుల వ్యవహారాలపై చాలా సాక్ష్యాలు ఉన్నాయని సత్యవేడు ప్రజానీకం పేరుతో లేఖ విడుదల చేసిన వారు అంటున్నట్టు సమాచారం. దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎలా స్పందిస్తారో చూడాలి. సూపర్ 6 పథకాలను అమలు చేయడం లేదు కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రజాప్రతినిధుల ఆగడాలు, అరాచకాలకు, దందాలకు, దోపిడీలకు లెక్క లేకుండా పోతోంది. జగన్ పాలనలో ప్రజాదరణ పొందిన పథకాలు ఏవీ అమలు కావడం లేదు. దాంతో అన్ని వర్గాల ప్రజలు కూటమి సర్కారుపై ఆగ్రహంగా ఉన్నారు. దీనికి తోడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం లాంటి వారి రాసలీలలు, బెదిరింపులతో కూటమి పాలన కొత్త పుంతలు తొక్కుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.